వ్యూ చూస్తుంటే ఎంత బాగుందో కదా. మరి మీకు కూడా బీచ్ అంటే ఇష్టమా లేదా అనేది కామెంట్ చేయండి. నేనైతే చాలా రోజుల తర్వాత బీచ్కి అయితే వెళ్తున్నాను. ఎందుకంటే మా విహాన్ ఎప్పటి నుంచో అడుగుతున్నాడు బీచ్కి వెళ్దాం అనేసి. అందుకే బీచ్కి అయితే వచ్చాము. మా విహాన్ అయితే ఇంకా ఫుల్ హ్యాపీ. నేను కూడా చాలా రోజులు అవుతుంది అనేసి ఇంకా బీచ్కి అయితే వెళ్ళాము. చిన్నపిల్లలు కదా అనేసి కొంచెం భయపడ్డాం. ఎందుకంటే చలికాలంలో బీచ్కి రావాలంటే చాలా ఎక్కువగా చలి ఉంటుంది కాబట్టి పిల్లలిద్దరికీ స్వెటర్ అయితే వేశాను. అసలు ఈ టైంలో బీచ్లో ఉండాలంటే ఎంత బాగుంటుందంటే నిజంగా ఎంతమంది ఉన్నా మన ప్రశాంతతని అక్కడైతే ఎంజాయ్ చేయొచ్చు హాయిగా. నాకైతే బీచ్ అంటే చాలా ఇష్టం, కానీ పిల్లలు ఇద్దరు ఉన్నారు కాబట్టి రావడానికి కొంచెం టైం పట్టింది. చిన్న పిల్లడు కదా, చలి ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం అటు ఇటు చూసుకుని అయితే వచ్చాము. 4:30 నుంచి 6 వరకు అయితే పర్లేదు, బాగానే ఉంటుంది, పిల్లలతో బాగా ఎంజాయ్ చేయొచ్చు. 6 తర్వాత అయితే ఇంకా పిల్లలు అయితే అక్కడ ఉండలేరు, చలి ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఇంకా కింది నుంచి వ్యూ చూసామంటే అసలు ఆ వ్యూని అయితే ఎప్పుడు మర్చిపోలేము. నావిటో హోటల్ చూస్తున్నారు కదా, ఎంత పెద్దదంటే వైజాగ్లోనే పెద్ద హోటల్ ఇది. ఇంకా ఆర్కే బీచ్ దగ్గరే ఉంటుంది, చాలా బాగుంటుంది. అసలు వ్యూ చూస్తుంటే ఆ వ్యూని అయితే మర్చిపోతాం. అసలు ఎంత బాగుంటుందంటే ఆ అలల సౌండ్కి ఎక్కడ లేని ప్రశాంతత అయితే ఉంటుంది అక్కడ. నేను కూడా ఇంకా మా చిన్న బాబు తర్వాత ఫస్ట్ టైం బీచ్కి రావడం. ఎప్పుడో 7 monthsతో ఉన్నప్పుడు వచ్చాను, మళ్ళీ ఇప్పుడైతే వచ్చాను. ఆ అలల సౌండ్ వినండి ఎంత బాగుంటుందో. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసుకున్నాం. అంటే చాలా రోజుల తర్వాత వచ్చాం కాబట్టి కొంచెం కొత్తగా అనిపిస్తుంది కదా. అక్కడ బాగా ఎంజాయ్ చేసాం. ఇంకా మా విహాన్కి అయితే అసలు ఎంత బాగా ఎంజాయ్ చేశాడంటే చాలా బాగా ఆడుకున్నాడు. ఇంక నేను కూడా చాలా డేస్ అయింది అనేసి నాకు కూడా చాలా మంచిగా అనిపించింది బీచ్కి రావడం. ఎప్పుడు అంటూ ఉంటాడు మా ఆయన వెళ్దాం అనేసి, కానీ చిన్నపిల్లల్ని తీసుకొని వెళ్ళాలంటే కొంచెం జలుబు దగ్గు అలా వస్తుంది అనేసి కొంచెం భయపడతాను బయటికి రావడానికి. ఇద్దరు చిన్నపిల్లలే కదా అనేసి మేమైతే కిందకైతే వెళ్తున్నాం బీచ్ దగ్గరికి. ఇంకా లోపలికి వెళ్ళంగానే మా విహాన్కి అయితే ఇంకా ఉసుకలోనే ఆడుకుంటా అంటాడు. సూపర్ అంటాడు వాడైతే చూడండి. ఎప్పటి నుంచో అడుగుతున్నాడు బీచ్కి వెళ్దాం అనేసి, కానీ కుదరట్లేదు. పిల్లలు ఇద్దరు కదా, వాళ్ళని తీసుకొని వెళ్ళాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది అనేసి వెళ్ళలేదు. ఇంకా అలా కాసేపు అయితే ఆడిపించి వాటితోటి బాగా ఎంజాయ్ చేసాము. ఇది మేము ఎప్పుడు వెళ్ళామంటే నావిడే ముందు రోజు అన్నమాట. ఇక్కడ నావిడే రిహార్సల్ ఏమన్నా జరుగుతుందేమో అనేసి వెళ్ళాము, కానీ అక్కడ ఏం లేదు. లాస్ట్ ఇయర్ అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది రిహార్సల్, కానీ ఇయర్లీ ఏం లేదు. అందుకే కొంచెం అక్కడ బీచ్ దగ్గర ఎంజాయ్ చేసుకుని అయితే వచ్చాము. లాస్ట్ ఇయర్ అయితే నావిడే రోజు అయితే చాలా అంటే చాలా బాగుండే. మీకు లాస్ట్ ఇయర్ వీడియోస్ కూడా కావాలంటే కామెంట్లో కామెంట్ చేయండి, తప్పకుండా పోస్ట్ చేస్తాను. ఇంకా మా విహాన్తో అయితే కాసేపు అయితే ఆడుకున్నాను. నిజంగా నావిడే రోజు వస్తే అసలు కిందికి కూడా దిగనివ్వరు, అంత రష్ ఉంటుంది. అంత రష్ ఉంటుంది, జనాలు ఎక్కువ వస్తారు నావిడే రోజు. మేమైతే ముందు రోజు వెళ్ళాం, ఏమన్నా రిహార్సల్ గట్లా జరుగుతుంది కదా అనేసి, కానీ ఏం జరగలేదు. ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కదా, అందుకోసం అయితే ఏం జరగలేదు. వేరే దగ్గర పెట్టారంట, మరి అది ఎక్కడో మనకు తెలియదు. కానీ నావిడే రోజు అయితే చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా వస్తే తప్పకుండా నావిడే రోజు చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా మా విహాన్ అయితే అటు ఇటు తిరుగుతున్నాడు. వాడికైతే చాలా హ్యాపీ, అసలు వాడు ఆనందం చెప్పుకోలేకపోతుండు, బాగా ఆడుకున్నాడు. మేము కూడా బీచ్ దగ్గర లోపలికి నాకు దిగాలనిపిస్తుంది, కానీ కొంచెం భయపడతాను. అలలు పెద్ద పెద్ద అలలు వస్తాయి కదా, అమ్మో ఏమన్నా అవుతుందేమో అనేసి కొంచెం భయమే బీచ్కి రావాలంటే. ఫస్ట్లో వచ్చినప్పుడు స్నానం చేయాలనిపిస్తుంది, కానీ ఒక్కదాన్నే కదా లోపలికి వెళ్ళాలంటే భయం అయ్యేది. నాతో పాటు వేరే వాళ్ళు ఎవరైనా తోడు ఉంటే బాగుండు అనిపిస్తుంది, కానీ ఒకళ్ళమే చేయాలంటే కొంచెం అంత బాగోదు. అది కాకుండా పిల్లలతో ఉన్నాం కదా, మొత్తం మళ్ళీ వాళ్ళని ఎత్తుకోవాలి, మొత్తం ఉసుకంతా మన శరీరం మీదే ఉంటుంది అనేసి నేనైతే ఇంకా స్నానం చేయడానికి అంత ఇష్టపడను. కానీ ఇష్టమే చేయాలంటే ఇంకా పిల్లలు ఉన్నారు కదా అనేసి నాకైతే ఇంకా నచ్చదు, ఇంకా వాళ్ళని ఎత్తుకోవాలనేసి. ఇంకా అలా ఆడుకున్నాం, ఇంకా విహాన్తో బాగా ఆడుకున్నాను. పాపం మా చిన్నోడికి ఏం అర్థం అవ్వట్లేదు, ఏం చేస్తున్నారో ఏటో అసలు ఏం అర్థం అవ్వట్లేదు. ఆడ అలా చూస్తూనే ఉండిపోయాడు, పడుకుంటూ పోతాడు పాపం, ఎక్కడికి వచ్చినా పడుకునే ఉంటాడు ఆడైతే. ఇంకా విహాన్తోనే కాసేపు అయితే ఆడుకున్నాము. నిజంగా అలల్ని చూస్తుంటే ఎంత భయం అవుతుంది అంటే నిజంగా తీసుకుని వెళ్ళిపోతాయా అన్నట్టుగా వస్తాయి అవి.
చాలా అంటే చాలా బాగుంటుంది బీచ్ దగ్గరికి రాగానే. మరి మీకు కూడా బీచ్లో ఆడుకోవడం ఇష్టమా లేదా అనేది కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం బీచ్ దగ్గర ఆడుకోవాలనేసి, కానీ రావడానికి కొంచెం లేట్ అవుతూ ఉంటుంది, పిల్లలు ఉన్నారు కదా అనేసి. వాళ్ళు కొంచెం పెద్దయ్యాక హాయిగా ఎంజాయ్ చేసుకోవచ్చు, కానీ ఇప్పుడైతే వాళ్ళని కొంచెం మంచిగా చూసుకుంటే బాగుంటుంది అనేసి ఇంకా బయటికి రావడానికి అయితే అంత ఇష్టపడను. చాలా రోజుల తర్వాత వచ్చాం కాబట్టి కొంచెం మేము బాగానే ఎంజాయ్ చేసుకున్నాము. నిజంగా చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకైతే. మరి మీలో బీచ్లో స్నానం చేయడం ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. మ్యాక్సిమం బీచ్కి వస్తే అందరూ స్నానాలు చేయకుండా అయితే బయటికి రారు. ఇంకా నాలాంటి వాళ్ళు, పిల్లలు ఉన్న వాళ్ళు అయితే కొంచెం ఆలోచిస్తారు, వాళ్ళని ఎత్తుకోవాలి కదా, మళ్ళీ ఉసుక అయిపోతుంది అనేసి అయితే కొంచెం ఆలోచిస్తూ ఉంటారు. కానీ స్నానం చేసినంత కిక్ అయితే ఎక్కడ రాదు, అంత బాగుంటుంది. కానీ కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అలలు వచ్చేటప్పుడు అయితే చాలా డేంజర్ అనమాట, అంత పెద్దగా వస్తాయి అలలు అయితే. అందుకే మేము బయటనే ఆడుకుంటున్నాము. బయట ఆడుకుంటున్నా కానీ అలలతోటి చాలా భయపడుతున్నాం, అంత భయం అవుతుంది. ఇంకా చాలే అనేసి చాలాసేపు అయింది, అప్పటికే 5:30 అలా అవుతుంది, చలి ఎక్కువ అవుతుందని ఇంకా ఇంటికైతే వెళ్దామని అయితే వెళ్ళిపోతున్నాము. నిజంగా అలల సౌండ్కి ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే మైండ్లో ఉన్నదంతా పోతుంది, అంత ఫ్రీగా ఉంటుంది. ఇంకా మా విహాన్ అయితే ఉసుకలో ఆడుకుంటుండు. ఆడికైతే ఉసుకలో ఆడుకోవడం ఎంత ఇష్టమో అలాగే నోట్లో పెట్టుకుంటాడు అన్నీ. వాళ్ళ నాన్న తిడతాడు చూడండి ఇప్పుడు. అలా ఉసుకలో ఆడుకొని ఒక 3 days ఆడుకోమన్నా ఆడుకుంటాడు. వాడికైతే అంత ఇష్టం బీచ్లో ఆడుకోవడం. నిజంగా చిన్నపిల్లలకి అంతేనో మా విహాన్ని అట్లనో తెలియదు, కానీ వీడికైతే ఒక 3 days బీచ్లో ఉండిపోమన్నా ఉండిపోతాడు. వాడికి ఫుడ్ కూడా అవసరం లేదు, అంత ఇష్టం బీచ్ అంటే. చాలా ఎంజాయ్ చేసుకున్నాడు. ఇంకా ఇంటికి వెళ్ళేటప్పుడు చూడండి వాడి మూడ్ ఆఫ్ ఎట్లుంటుందో, వెళ్ళాలా వద్దా అన్నట్టుగా వెళ్తాడు. ఎటేటో తిరుగుతాడు, ఎటేటో చేస్తాడు. బీచ్కి రాగానే పిచ్చి లేస్తుంది వీడితోటైతే. చూడండి వెనక్కి తిరిగి మరి చూస్తాడు బీచ్ని అయితే. రావడానికి అస్సలు ఇష్టపడాడు. మళ్ళీ మేమైతే పైకి అయితే ఎక్కుతున్నాం. మళ్ళీ చాలాసేపు అయింది, చీకటి అవుతుంది అనేసి, పిల్లలు కదా అనేసి మళ్ళీ మేము ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం రిటర్న్. బీచ్ దగ్గర నుంచి పైకి ఎక్కడానికి ఒక 1/2 hour పట్టింది మా విహాన్కి అయితే. అటు ఇటు చూసుకుంటూ వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుకుంటూ అన్నీ చూసుకుంటూ వస్తాడు. ఇంకా రమ్మన్నా రావట్లేడు వాడైతే. ఇంక అందుకే పిలుస్తూ ఉన్నాను రా అనేసి. వాడైతే ఉసుకతో ఆడుకుంటూ ఏదేదో చేసుకుంటూ అయితే వస్తున్నాడు చూడండి. కానీ బీచ్కి రాగానే చిన్నపిల్లలకి ఎక్కడ లేని ఆనందం అయితే వస్తుంది. చూడండి కింద నుంచి వ్యూ ఎంత బాగుంటుంది అంటే నైట్ టైంలో. నిజంగా డే టైంలో కంటే నైట్ టైంలోనే బీచ్ అయితే చాలా బాగుంటుంది. కానీ నైట్ టైంలో 6-9 తర్వాత అయితే కిందికి అయితే దిగనివ్వరు బీచ్లో. ఏంటి ఫిష్ ఎక్కడో ఫిష్ కనిపించింది. ఫిషా దా చూడండి పైనుంచి ఎంత బాగుంటుంది అంటే నైట్ టైం బీచ్. అసలు చూడడానికి 2 కళ్ళు సరిపోవు. నిజంగా నైట్ టైం వస్తే చాలా బాగుంటుంది, కానీ చిన్నపిల్లలతో రావడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇంకా పైకి రాగానే మా విహానికి బెలూన్స్ కనిపించినాయి. బెలూన్స్ కొని అవి కొని ఇవి కొని అనేసి అల్లరి. కానీ కొనిచ్చిన ఒక 2 నిమిషాలు కూడా ఆడుకోకుండా పగలగొట్టేశాడు. అది ఆ బెలూన్స్ కూడా 30 రూపీస్ 20 రూపీస్ అంట. ఎందుకు వేస్ట్ చేయడం అనేసి వాడికైతే ఐస్ క్రీమ్లు అయితే కొనిచ్చాడు. ఐస్ క్రీమ్ బండి కనిపించగానే అమ్మ ఐస్ క్రీమ్ కావాలి అనగానే ఇంకా ఐస్ క్రీమ్ బండి దగ్గరికి వెళ్ళి తీసుకున్నాము. ఫస్ట్ కప్ ఐస్ క్రీమ్ తీసుకుంటే వద్దు చాకోబార్ కావాలనేసి చాకోబార్ అయితే తీసుకున్నాడు. ఇంకా తీసుకొని అక్కడ ఉండలేదు, మళ్ళీ వెళ్ళిపోయాడు వాళ్ళ నాన్న దగ్గరికి. ఇంకా మా ఆయన కోసం నా కోసం అయితే మురి మిక్చర్ అయితే తీసుకున్నాను. ఆర్కే బీచ్ దగ్గర ఇదైతే ఫేమస్ అండి. అసలు ఎవరు వెళ్ళినా ఆర్కే బీచ్ దగ్గరికి ఇది తినకుండా అయితే అస్సలు ఇంటికి వెళ్ళాడు, అంత బాగుంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది బీచ్ దగ్గర ఈ మురి మిక్చరు. నిజంగా వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ పైన కూర్చొని చాలా రిలాక్స్ అవుతూ ఉంటారు. ఏదో ఒకటి స్నాక్స్ దొరుకుతూనే ఉంటాయి బీచ్ దగ్గర, చాలా బాగుంటుంది. మరి మీరు కూడా వస్తే తప్పకుండా ఈ మురి మిక్చర్ని టేస్ట్ చేయండి. ఇంకా ముందుకు అలా రాగానే మళ్ళీ ఐస్ క్రీమ్ బండి కనిపిస్తే వాళ్ళ నాన్న చూడండి
అంటే వాడికి ఏ తినాలో కూడా అర్థం అవ్వట్లేడు విహాన్కి. అది తింటుండు, వాళ్ళ నాన్న దగ్గర కావాలంటుండు. ఇది వద్దు అది కావాలి అనేసి అంటాడు. అన్నీ టేస్ట్ చేస్తూ ఉంటాడు. కానీ చాలా ఐస్ క్రీమ్ అంటే చాలా పిచ్చి వాడికి. ఇంకా నైట్ టైం చూడండి బీచ్ అయితే ఎంత బాగుంటుందో. ఎంతమంది జనాలు ఉన్నా మన ప్రశాంతత అయితే ఎక్కడికి పోతుంటే బీచ్కి రాగానే చాలా బాగుంటుంది. ఇంకా నైట్ అయిపోయింది, ఇంకా ఇంటికి వెళ్దామని అయితే ఆటో అయితే బుక్ చేసాము, పిల్లలు కదా అనేసి. ఇంకా నైట్ టైం బీచ్ రోడ్డు ఎంత బాగుంటుంది అంటే లైటింగ్ తోటి వెలిగిపోతూ ఉంటాయి, చాలా బాగుంటుంది. ఇంకా మేమైతే ఆటోలో అయితే వెళ్తున్నాము. బీచ్ రోడ్ దగ్గర అయితే ఇంకా ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి ఐ లవ్ వైజాగ్ అని ఉంటుంది, చాలా బాగుంటుంది. అన్నీ తిరగాలనిపిస్తుంది కానీ చిన్నపిల్లలు కదా అనేసి ఇంకా ఏదో కంట్రోల్ చేసుకుంటాం, ఇంకా తప్పదు మనకు పిల్లలు పెద్ద అయ్యేదాకా అనేసి ఇంకా ఆలోచిస్తూ ఉంటాను. కానీ నిజంగా వైజాగ్ అయితే చాలా బాగుంటుందండి. తప్పకుండా వైజాగ్ అంతా చూసి వెళ్ళండి. ఇంకా బీచ్ దగ్గర అయితే మాకైతే ఈ బుక్స్ అయితే కనిపించాయి. బుక్స్ అయితే కొనుక్కున్నాం. విహాన్కి 4 అంట 200కి అయితే ఇచ్చారు. ఇంకా ఐస్ క్రీమ్ కొన్నావా? ఇక్కడికి రాగానే వాడు చదివేస్తున్నాడు అన్నీ. చాలా బాగున్నాయి బుక్స్ అయితే. నేను ఆన్లైన్లో చూశాను, ఒకటి 1500 అలా ఉన్నాయి, కానీ మాకు 200కే వచ్చాయి. చాలా బాగున్నాయి. మరి